వెల్కమ్ టు క్వికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి 49th డేలోకి మనం అడుగు పెట్టాం. సో ఇప్పటిదాకా 48 డేస్ చేసుకున్నారు. అండ్ ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇప్పుడు చూద్దాం. యవులకు అధిదేవత ఎవరు? ఆన్సర్ వ్యక్తులు. బ్రహ్మయజ్ఞం నుండి అవతరించినది ఎవరు? హయగ్రీవుడు. పాదాలకు అధిదేవత ఎవరు? విష్ణువు. స్తంభం నుంచి అవతరించినది ఎవరు? నరసింహస్వామి. అదితి గర్భంలో అవతరించినది ఎవరు? వామనుడు. భీష్మకుడు కుమార్తె ఎవరు? రుక్మిణి. సత్రాజిత్తు కుమార్తె ఎవరు? సత్యభామ. జాంబవంతుని కుమార్తె ఎవరు? జాంబవతి. సూర్యపుత్రిక కుమార్తె ఎవరు? కాళింది. ఉమ్మడి కుటుంబంలో సాధారణంగా ఎన్ని తరాల రక్త సంబంధీకులు ఉంటారు? ఆన్సర్ 3 తరాలు. 1131. రాముడు ఎవరిని సంహరించడం ద్వారా రాక్షస సంహారం ప్రారంభమైంది? ఆన్సర్ ఘాటకి. నెక్స్ట్, జటాయువు యొక్క మిత్రుడు ఎవరు? దశరథుడు. హనుమంతుని చేతిలో మరణించిన రావణుని కుమారుడు అక్షయ కుమారుడు. నెక్స్ట్, రాముడి సైన్యం గురించి తెలుసుకోవడానికి వచ్చిన రావణుడి గూఢాచారులు ఎవరు అంటే శుకుడు, సారణుడు. నెక్స్ట్, నారాయణుని 4వ అవతారము నరనారాయణులు. 6వ అవతారము శ్రీ దత్తాత్రేయుడు. 15వ అవతారము వామనుడు. సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడు. పాండవులను అవమానించుటకు దుర్యోధనుడు అడవులకు ఏ మహర్షిని పంపెను? ఆన్సర్ దుర్వాస మహర్షిని. నెక్స్ట్, సుయజ్ఞుని తల్లిదండ్రులు ఎవరు? అకూతి, ప్రజాపతి. నెక్స్ట్ 1141. దక్షిణ సుయజ్ఞుని సంతానం పేరు సయములు. నెక్స్ట్, రజోగుణం ప్రధానంగా గల దైవం బ్రహ్మ. కశ్యపుని తండ్రి పేరు మరీచుడు. దేవకుల్య తల్లి పేరు గంగ. వృషభుడు ఎవరి అంశ? శ్రీహరి. ఎవరి ఎముకలచే వజ్రాయుధము తయారు చేయబడినది? దధీచి మహర్షి ఎముకలచే. దైవ కార్యమునకు కావలసిన బ్రాహ్మణుల సంఖ్య 1 లేదా 2. నెక్స్ట్, విష్ణువు నివాస స్థానాలు గోవులు, విప్రులు, వేదం, వర్ణాశ్రమ ధర్మాలు. గజేంద్ర మోక్షంలో ముసలి పూర్వజన్మలో ఎవరు? ఊహు అనే గంధర్వుడు. నెక్స్ట్ క్వశ్చన్, భరతుని భార్య పేరు పంచజనీయ. నెక్స్ట్ క్వశ్చన్, పంచజనీయ తండ్రి విశ్వరూపుడు. భరత వర్షమునకు పూర్వము ఏ పేరు ఉండేది? ఆన్సర్ అజనాభ. అజనాభ వర్షము. నెక్స్ట్, శాఖ వర్షం అనగానేమి అంటే ఏకి చెట్టు. సూర్యుని రథసారథి అనూరుడు. సూర్యుని రథాలు 7 ఛందస్సులు. వాలకిల్యుల ప్రమాణము బొటనవేలు. బాలాసురుడి కుమారుడు మయుడు. బాలాసురుడు నివసించిన లోకము అతలలోకం. వితలలోకం నందు ఉండు దేవుడు పరమేశ్వరుడు. వితలలోకం నందు పరమేశ్వరుని రూపం హటకేశ్వరుడు. సో 1160 వరకు మనం ఈరోజు దాకా మనం రావడం జరిగింది. సో 49 డేస్ పూర్తి చేసుకున్నాం. అండ్ రేపు 1200 వరకు మనం రీచ్ అవబోతున్నాం రేపటి వీడియోలో. సో ఎగ్జామ్ ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి, వారికి కూడా సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.